ఇటీవల బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు చక్రధర్ గౌడ్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించింది. హరీష్ రావు ఎన్నికల్లో చెల్లదంటూ దాఖలైన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో అఫిడవిట్లో సరైన వివరాలు ఇవ్వలేదని చక్రధర్ గౌడ్ పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు చక్రధర్ గౌడ్ పిటిషన్ కొట్టివేసింది. దీనిపై డెస్క్ రూమ్ నుంచి మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, హరీష్ రావుకు ఎట్టకేలకు ఊరట లభించింది అనుకోవచ్చా? గత 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిద్దిపేట నుంచి హరీష్ రావు పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి హరికృష్ణ, బీఎస్పీ నుంచి చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరిగిన అనంతరం బీఆర్ఎస్కి 1,00,000కు పైగా ఓట్లు రాగా చక్రధర్కి 16,000 ఓట్లు, కాంగ్రెస్కి 23,000 ఓట్లు పోలైనాయి. అయితే ఎన్నిక అయిపోయిన తర్వాత ఎవరైతే హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి హరీష్ రావు పూర్తి స్థాయిలో మనము ఎన్నికలకి పోటీ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుంది. అయితే గత 2018 అఫిడవిట్లో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, 2023లో పేర్కొన్నటువంటి అఫిడవిట్లో దాఖలైనటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తేడాలు ఉన్నాయని చెప్పేసి బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ తను పిటిషన్ వేశారు. అయితే గతంలో 2018లో 36 కేసులు ఉన్నట్టుగా పేర్కొన్నటువంటి హరీష్ రావు 2023 ఎన్నికల్లో కేవలం 3 కేసులే నమోదైనట్టుగా కూడా అఫిడవిట్లో పేర్కోవడంతో పాటు తన ఆస్తుల వివరాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఆయన కుటుంబ వివరాలకు సంబంధించి కావచ్చు, తనకు కుమారుడికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎవరిపైన ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, ఎవరిపైన అంటే పూర్తి స్థాయి డీటెయిల్స్ని అఫిడవిట్లో పేర్కొనలేదంటే కూడా తను ఒక పిటిషన్ని దాఖలు చేశారు. అయితే అంటే అఫిడవిట్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరాలు పేర్కొనలేదనే అంశం పైన ఖచ్చితంగా తన ఎన్నిక చెల్లదంటూ అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2024 ఈ పిటిషన్ వేశాడు. అయితే అప్పటి నుంచి కూడా దాదాపుగా 1 year నుంచి కూడా విచారణ కొనసాగుతూ వచ్చింది. అయితే లాస్ట్ టైం విచారించినటువంటి కోర్టు దాన్ని రిజర్వ్ చేశారు. అయితే ఈరోజు దానిపైన వివరణ ఇచ్చారు. అంటే ఈరోజు తీర్పు వెలువరించారు. పిటిషన్ చెల్లదంటూ కూడా పేర్కొన్న సందర్భం కనబడుతుంది. అయితే దీంతో అంటే గత కొన్ని రోజులుగా విచారణకు ఎదుర్కొంటున్నటువంటి హరీష్ రావుకు ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కొంత ఊరట లభించినట్టయింది. చక్రధర్ గౌడ్ నెక్స్ట్ హరీష్ రావు మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉన్నారా, లేదంటే ఇంతటితోనే ఈ యొక్క వాగ్వాదం అనేది సద్దు మణుగుతుందా భవిత?
చెప్పలేము, ఎందుకంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఎలాంటి ఎలక్షన్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ని అఫిడవిట్లో పేర్కొనాల్సి వస్తుంది. లేదంటే దానిపైన కొంత చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పటివరకు అయితే చూస్తూ వస్తున్నాము. అయితే హైకోర్టు చేసినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ మరొకసారి సుప్రీంకోర్టులో కూడా వేచే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ భవిత ఫర్ ది అప్డేట్స్.